అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కాకరకాయ, చిక్కుడుకాయ వేసి, ఈ ఎండు రొయ్యలు వేసి, ఈ 3 ఐటమ్స్ వేసి కర్రీ చేస్తున్నాం. అది ఎలాగో చూసేయండి. ముందుగా ఈ నూనెలో ఈ చేపలు ఫ్రై చేసుకున్నాము. ఈ నూనెలోనే పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి, పెద్దవి. పచ్చిమిరపకాయలు చూసారు కదా, వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. కొద్దిగా పసుపు, మగ్గుతుంది చూసారు కదా. ఇప్పుడు ఈ కాకరకాయలను చిక్కుడుకాయలు ఇలా కోసుకొని సన్నగా దీంట్లో ఉల్లిపాయలు మగ్గినాయి కదండి, దీంట్లో వేసేసుకోవాలి. చాలా బాగుండిద్దండి, మీరు ఒకసారి ట్రై చేయండి. వెరైటీగా ఉంది, చాలా బాగుంది. ఇలా కలిపేసుకోవాలండి. మగ్గుతుంది. ఇప్పుడు కొద్దిగా 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటాను. అసలు వీడియోలు చేయడమే అవ్వట్లేదండి, చాలా రోజులు అయిపోయింది వీడియోలు తీసి. ఈరోజు మళ్ళీ కుదిరింది వీడియో తీయడం. చిన్నపిల్లలు కదండి, వాళ్ళేమో ఫోన్లు లాక్కొని ఫోన్లు చూసుకుంటుంటారు. మా పిల్లలు ఇద్దరు ఫోన్ల దగ్గర గొడవ పడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళకి అన్నం తినేటప్పుడు కూడా ఫోన్లో లాక్కుంటారు పిల్లలు. ఇంకా వీడియోలు తీయడమే అవ్వట్లేదు. మా పిల్లోడు ఇంకా 4ంటికి వచ్చేసరికి ఇంకా పని ఉంటుంది కదా ఇంట్లో. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, సరిపోలేదండి, ఉప్పు మళ్ళీ వేసుకున్నాను. వీడియోలు చేస్తానండి మంచి వంటకంతో. ఇప్పుడు 2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ కాకరకాయ కాకరకాయ అండి, ఇది అంత చేదుగా ఉండవు కదా, మీకు తెలిసింది కదా, అంత చేదుగా ఉండవు ఇవి. కాకరకాయలు అంటండి. ఇప్పుడే ఫస్ట్ టైం ఈ కాకరకాయ కర్రీ చేసి తినడం. మామూలుది చేదు ఉంటాయి కదా కాకరకాయలు, ఈ కాకరకాయ అనేది వేరేగా ఉంది. చేదు అనేది అసలు లేదు. ఈ ఫ్రై చేసుకున్న దీంట్లో వేసేస్తున్నానండి చేపలు. చూద్దాము. అదిగోనండి, అయిపోయింది చూసారు కదా. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మగ్గిపోయిందండి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతేనండి. ఓకే, బాయ్.